సమాజంలో మార్పు రావాలని గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తున్నటువంటి మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రమణ గారు, ఆనంద్ గౌడ్ బీజేపీ నుంచి, అదేవిధంగా బుద్ధ కృష్ణ గారు, కోన జనార్దన్ గారు, జాజుల లింగం గారు, స్వామి గారు, మీడియా మిత్రులారా, ఈ సమావేశాలు గత కొన్ని 2-3 ఏళ్ల నుంచి చూస్తున్నా ఎక్కడికి పోయినా పత్రిక తెలియగానే ఏడునో ఒక దగ్గర బీసీ మీటింగ్ జరుగుతుంది. అది ఏది జాజుల శ్రీనివాసరావు, ఆర్ కృష్ణ, ఇట్లా ఈ విధంగా చూస్తే ఎన్నో సంఘాలు ఒకటే ఆలోచన, బడుగు బలైన వర్గాలు బీసీల ప్రాతినిధ్యం పెరగాలి, సమాజంలో మార్పు రావాలని ఆలోచన చేసి అన్ని సంఘాలది ఒకే ధ్యేయం. ఇప్పుడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ లో బీసీలకు అన్యాయం జరిగిందని అన్ని దగ్గర కూడా అన్ని బీసీ సంఘాలు ప్రతి దగ్గర ధర్నాలు చేస్తున్నారు, కొన్ని దగ్గర మీటింగ్లు పెడుతున్నారు, మాకు న్యాయం జరగాలంటున్నారు. ఇది న్యాయమైన కోరిక అనేది నా ఉద్దేశం కూడా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పెట్టి అందులో ఒక మంచి ఆలోచన వచ్చింది ఆయనకు. నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది, కాబట్టి నేను పవర్ లో వస్తే ఐ విల్ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో ఆగలేదు, జితనా హిస్సేదారీ యుతి భాగీదారి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ షేర్ అన్నాడు. ఆ తర్వాతనే రాష్ట్రంలో కూడా ఒక ఊపు వచ్చింది. దానికి ముఖ్యంగా నేను అన్ని జిల్లాలు తిరిగాను, 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో తిరిగి రాహుల్ గాంధీ సందేశం ఉంది కాబట్టి తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరగాలని ఉమ్మడి జిల్లాలు 10 తిరగడం జరిగింది. ఆ తర్వాత సిద్ధరామయ్యను కామారెడ్డిలో పిలుచుకొచ్చి ఆయన సమక్షంలో మీటింగ్ అయితే ఆ సమక్షంలో ముఖ్యమంత్రి అయిన ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 42% బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన పవర్లో రావడంతో ఏ మాట కామాట తప్పనిసరిగా చేయాలనే ఆలోచనతో 150 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇంటింటికి కులగన జరిగింది, మెయింటెనెన్స్ కమిటీ కూడా వేశాడు. అదన్నీ అయిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేశాడు పవర్లు వచ్చినాక. కానీ ఇవాళ బిల్లు పాస్ అయినా కేంద్రంలో ఈ సమస్య ఉన్నది. ఎందుకంటే ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్ తీసుకురావద్దు, 50% సీలింగ్ చేశారు. దానికి 9th షెడ్యూల్లో పెట్టి మాట్లాడితేనే దానికి న్యాయం జరుగుతుంది. మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కేంద్రంలో ఉన్నది సమస్య. కనుక నేను రాహుల్ గాంధీ గారిని వికారాబాద్ లో చెప్పా, అయ్యా ఆఫ్టర్ మ్యారథాన్ వాక్ కన్యాకుమారి టు కశ్మీర్ 4500 kilometers, after that you have given one slogan, we come to the power, we will conduct caste wise census, jitna hissedari uti bhagidari. But today everything was implemented. కానీ అప్పుడు ఎప్పుడైతే ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్ లో వేసేశారు. అదేవిధంగా ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు జాజుల శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఢిల్లీ కూడా వచ్చాడు, ధర్నా చేశాం. అక్కడ కూడా కలవడానికి కిషన్ రెడ్డి గారిని అడిగాం, అయ్యా నువ్వు ప్రధానమంత్రి టైం తీసుకుని మేము కలుస్తామన్నాం. ఆయన కలవలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుగుతామంటే కలవలేదు. కానీ ఇప్పటి వరకు అన్ని బీసీ సంఘాలు కొంత ఓపిక పట్టింది, ఏదో బాగా కష్టపడుతుంది. కానీ బడ్జెట్లో ఎప్పుడైతే 12,511 శాంక్షన్ చేయడం వల్ల వచ్చింది తగాదా. ఇప్పుడు అన్ని సంఘాలు కూడా మా ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంక్లూడింగ్ నన్ను కూడా తిడుతున్నారు. ఏమన్నా నువ్వు ఏం చేసినావు, ఏం మాట్లాడతలేవని నన్ను కూడా అడుగుతున్నారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా, ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా నీ చేతిలో ఉంది, యూనివర్సిటీ చేయాలని
అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేయాలని దానికి కూడా గతంలో 30-35 కోట్లు ఉంటుండే, దాన్ని 64 కోట్లు చేశాడు మా ముఖ్యమంత్రి. స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ లను ఎంకరేజ్ చేయాలి. అదే విధంగా నా ఉద్దేశంలో తప్పనిసరిగా నేను అడిగాను, ఏది మొన్న కేవీపీ రామచంద్రరావు గారు వాళ్ళ కొడుకు భార్య భర్తలు ఏదైతే పిల్లలు ఉన్నారో న్యూ హెడ్స్ కు డిన్నర్ చేయడం జరుగుతూ అక్కడ అడిగిన ఫామ్ హౌస్ లో ఏమా బట్టి ఇంత అన్యాయం తెలియదని పెంచాయి అంటే ఆయన ఏమంటాడంటే 11,000కి వెళ్ళి నేను 12,511 చేసినా అంటాడు. కానీ అది కాదు, నువ్వు మొదలు ఏమన్నారు 20,000 ఇస్తామన్నారు, 20,000కి వెళ్ళి 11,000 అయింది, ఇప్పుడు 12,000 అయింది. నేనేమంటున్నా అంటే జనాభా ప్రాతిపదికంగా అది రాహుల్ గాంధీ సందేశం అండి, నీది నాది కాదు. జిత్నా హిస్సేదారి ఊతి భాగీదారి అన్నప్పుడు బడ్జెట్ లో కూడా మా షేర్ ఉండాలి అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా నేను మాట్లాడతాను దయచేసి, ఎందుకంటే రేపు మా బీసీసీఎల్ అధ్యక్షుడు శంకర్ షేరింగ్ చేస్తున్నాడు. ఆ మీటింగ్ లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తాను. ఇప్పటికే అందరితో మాట్లాడినా, ఎందుకంటే ఈ బడ్జెట్ మాకు సరిపోదు. ఈ బడ్జెట్ 20,000 కోట్లు అట్లీస్ట్ అదేనా మీరు అమలు చేసి ఉంటే ఇంత వ్యతిరేకత రాకపోతుండే. అన్ని పార్టీల వాళ్ళు మమ్మల్ని తెలుసు, మొన్నటి వరకు లేకుండే. ఆఖరు మా జార్జివల్సీని కూడా ఢిల్లీకి వచ్చిండు, ఇప్పుడు ఆయనలో కూడా కోపం పెరిగింది. అరే ఇది ఎక్కడ పంచాయతీ, నేను ఒక్కటే నా సంగతి ఏంది, నేను కూడా అడుగుతాను. ఆయన ఇవాళ మీటింగ్ పెట్టిండు. నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రిని ఒప్పించడానికి తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో నేను చేసిన ఒకటి గొప్పతనం, ఆ రోజులలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది, మేము పోయినాం. కానీ నేనేమన్నా సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంట్ ఈజ్ హైయెస్ట్ అథారిటీ కాబట్టి సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా